మహాభారతం రాసింది వేదవ్యాస్ గారు. వ్యాసుడు. వ్యాస మహర్షి. వ్యాస భగవానుడు. కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది. సత్యభామ. విష్ణు చక్రం గుర్తొస్తుంది. కుంతీదేవికి ఎంతమంది పిల్లలు? 5 పాండవులు. అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. కుంతీదేవికి వేదవ్యాసుడి తల్లిదండ్రులు? తెలీదండి. వ్యాసుడి తల్లిదండ్రులు తెలీదమ్మా. సత్యవతి, పరాశర మహర్షి. కుంతీదేవి పిల్లలు? చదువుతా కానీ గుర్తుండదమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ. మహాభారతం నుంచి చిన్న చిన్న ప్రశ్నలు. అడగండి. మహాభారతం రచించింది? వేదవ్యాస్ గారు. వేదవ్యాసుడి తల్లిదండ్రులు? తెలీదండి. సత్యవతి, పరాశర. కుంతీదేవి పిల్లలు? అర్జునుడు, ధర్మరాజు, భీముడు, నకులుడు, సహదేవుడు. నకులుడు, సహదేవుడు మాద్రి పిల్లలు. మాదిరి పిల్లలు. ఇంకొకళ్ళు ఉన్నారు కుంతీదేవి పిల్లలు. కర్ణుడు. కర్ణుడు ఎవరి అంశతో పుట్టారు? సూర్యాంశ. కుంతీదేవికి మంత్రోపదేశం, సంతానం కోసం మంత్రోపదేశం చేస్తారు కదా, ఆ మహర్షి పేరు? గుర్తులేదండి. దుర్వాస. దుర్వాస మహర్షి. కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజుల పాటు జరిగింది. కురుక్షేత్ర యుద్ధం జరిగిన ప్లేస్ ఏంటి? ఆ ప్లేస్ ఏమంటారు? గుర్తులేదు. కురుక్షేత్రం అంటారా? కురుక్షేత్రం. పద్మవ్యూహంలో చనిపోయింది అభిమన్యుడు. అభిమన్యుడు తల్లిదండ్రులు? అర్జునుడు, సుభద్రాదేవి. కృష్ణుడికి 16,000 మంది భార్యలు ఎందుకున్నారు? అంటే ఆయన వాళ్ళని రక్షించారు, వాళ్ళని ఎవరు స్వీకరించారని, కృష్ణుడే వాళ్ళని స్వీకరించారని అంటారు. అందుకే 16,000 మంది. 16,000 మంది భార్యలు ఆయన చేసుకున్నారు కదా అని మిగతా వాళ్ళు చేసుకున్నారు. చేసుకోరు. ఆయనకి మామూలుగా అయితే 8 మంది భార్యలు. 16,000 మంది గోపికలు అంటారు. కృష్ణుడికి అర్జునుడికి మధ్య ఉన్న సంబంధం? బావబామ్మర్దులు. నరనారాయణలు అంటారు. కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది? కృష్ణ పేరు నాకైతే విష్ణు చక్రం గుర్తొస్తుంది. అర్జునుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది? ధర్మం వైపు ఉంటే ఎప్పుడైనా విజయం అయితే వస్తుంది. ఎన్ని కష్టాలు పడినా చివరిగా విజయం అయితే లభిస్తుంది. భీష్ముడి తల్లిదండ్రుల పేర్లు? గంగాదేవి, మళ్ళీ శాంతన. గంగాదేవి భీష్ముడికి పెట్టిన పేరు? దేవవ్రత. కురుక్షేత్రం యుద్ధం కోసం ఆ కృష్ణుడి దగ్గరికి అర్జునుడు, దుర్యోధనుడు వెళ్తారు కదా, కృష్ణుడిని అర్జునుడు కోరుకుంటాడు, దుర్యోధనుడు ఏం కోరుకుంటాడు? యాదవ్ సైన్యాన్ని కోరుకుంటాడు. నారాయణ సైన్యం. కృష్ణుడి చెల్లి పేరు? సుభద్ర. భీముడికి ద్రౌపది కాకుండా ఇంకో భార్య? అదే గతోత్కచుడు వాళ్ళ అమ్మ గారి పేరు గుర్తులేదండి. హిడింబాసురుడి చెల్లి హిడింబ. ద్రౌపది వాళ్ళ తండ్రి పేరు? ద్రుపద మహారాజు. మహాభారతం నుంచి మనం నేర్చుకోవాల్సింది? ఎప్పుడూ ధర్మం వైపే ఉండాలి. అధర్మం ఎంత బాగున్నా, ఎంత చూడడానికి బాగున్నా సరే, ధర్మం వైపే ఉంటే చివరికి విజయం లభిస్తుంది, గెలుపు లభిస్తుంది. దేవుడు కూడా మనకి సహాయం చేస్తాడని తెలుస్తుంది. అజ్ఞాతవాసంలో అర్జునుడు వేసుకున్న గెటప్ పేరు? అదేదో అంటారు కదండి, అది బృహన్నల. భీష్ముడిని చంపే వరం ఎవరికి? అంబాకి ఉన్నట్టుంది. అంబా తర్వాత ఎవరిలా పుట్టింది? శిఖండిలా. ఇచ్చంద మరణం ఉంది కదా భీష్ముడికి, ఆ వరం ఇచ్చింది వాళ్ళ నాన్నగారు అనుకుంటారు, శాంతను గారు. కృష్ణుడు అశ్వత్థామని ఎందుకు శపించాడా? ఏమని శపించాడు? అంటే గర్భంలో ఉన్న శిశువుని చంపడానికి ప్రయత్నించాడని కృష్ణుడు అశ్వత్థామని శపిస్తాడు. ఏమని శపిస్తాడు? కలియుగాంతం వరకు బతికే, చావు ఉండదు, చిరంజీవిత్వం, మళ్ళీ దెబ్బ అది ఉంటుంది అలా ఇష్యూ, అది వచ్చేదాకా బతికే ఉంటారు. కల్కికి సాయం చేసి తనకి అదే మోక్షం పొందుతారు. చాలా చాలా థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ. మహాభారతం నుంచి చిన్న చిన్న ప్రశ్నలు అడుగుతాము, సమాధానం గుర్తొచ్చిన మరీ చెప్తానమ్మా. మహాభారతం రాసింది? వ్యాస భగవానుడు. వ్యాస మహర్షి తల్లిదండ్రులు? వ్యాస భగవానుడు తల్లిదండ్రులు సత్యవతి, పరాశర మహర్షి. కుంతీదేవికి ఎంతమంది పిల్లలు? కుంతీదేవికి
ముగ్గురు. కుంతిదేవి ముగ్గురు. కర్ణుడు ఆమె పేరు. కుంతిదేవికి కర్ణుడు కూడా కానీ ఆ తల్లి వేరుంది కదా. తల్లే కుంతిదేవి. కుంతి తల్లి గాని ముగ్గురు వీళ్ళు. ఆయన వేరే ఆమె పెంచింది కదా కర్ణుడిని. అది మాదిరికి ఇద్దరు అట్లా. పాండవుల పేర్లు ధర్మరాజు, అర్జునుడు, భీముడు, నకులుడు, సహదేవుడు. పాండవుల భార్యల పేర్లు ద్రౌపది మేను, ఇక సుభద్ర అర్జునుడికి. తొందర గుర్తురావమ్మా. భీముడికి? భీముడికి ఆమె హిడంబి. పాండురాజు భార్యల పేర్లు పాండురాజు వారి వీళ్ళు కుంతి, మాద్రి. యుద్ధం ప్రకటించిన తర్వాత ఇద్దరు అర్జునుడు అలాగే దుర్యోధనుడు ఇద్దరు కృష్ణుడి దగ్గరికి వెళ్తారు కదా యుద్ధంలో పాల్గొనమని. అప్పుడు కృష్ణుడు నారాయణ సైన్యాన్ని అండ్ సైన్యం అంతా ఒకవైపు, నేను ఒక్కడిని ఒకవైపు అంటాడు. అర్జునుడు ఎవరిని చూసి అర్జునుడు కృష్ణ నువ్వే కావాలి బావా అంటాడు. ఆయనేమో సైన్యం కావాలి, ఇన్ని అక్షయుణులు వాళ్ళే కావాలంటాడు దుర్యోధనుడు. కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది? 18 రోజులు. 18 పర్వాలా. భీష్ముడి తల్లిదండ్రులు భీష్ముడి తల్లిదండ్రులు ఇందాక చెప్పాకమ్మా. సత్యవతి, పరాశర మహర్షి. భీష్ముడు తండ్రి అతను కాదు. శంతనుడు, శాంతనుడు. ఓకే ఓకే. గంగాదేవి. గంగాదేవి. గంగాదేవి భీష్ముడికి పెట్టిన పేరు? గంగాదేవి భీష్ముడికి పెట్టింది గాంగేయుడు కాదు, దేవవ్రతుడు. మహాభారతం నుంచి మేము నేర్చుకోవాల్సింది ధర్మంగా ఉంటాం, కలిసి అన్నదమ్ములు కలిసి ఉంటాం. అది చిన్న వయసులోనే నేర్పితే జీవితం బారుగి. మాలాగా అంత అయిపోయిన వాళ్ళు చదివినా అనవసరమే, చదవకపోయినా అనవసరమే. తెలుసుకున్న ఒకటే, తెలియపోయిన ఒకటి. మాది అయిపోయింది లైఫ్. ఇప్పుడు జీవితం సాగించాల్సిన వాళ్ళు నేర్చుకోవాలి. రామాయణం, భారతం చిన్న వయసు నుంచి నేర్పాలి పిల్లలకి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అందరూ. చాలా మంది వేలెత్తి చూపిస్తారు మహాభారతాన్ని, రామాయణంని. అంటే అందులో తప్పులు ఉన్నాయి. కృష్ణుడికి 16,000 మంది భార్యలు. అది లోపలికి పోయి తెలుసుకోవాలి. ఇట్లా ఎందుకు పూర్వం నుంచి ఇట్లా ఎందుకు లోపలికి పోతే అంతా బ్రహ్మాండంగా ఉంటది. ఈ తెలియక పైన మనం అట్లా అపోహపడుతున్నారు. అది తెలుసుకోవాలి. లోపలికి వెళ్ళి ఇట్లా ఎందుకు ఉంటది, ఉండదు కదా. పూర్వం సత్యయుగంలో ఇలా ఉండదు. మనం ఏంటో లోపలికి వెళ్ళి తెలుసుకోవాలి పిల్లలు కూడా. కాబట్టి చిన్న పిల్లలకు కూడా మనం క్లాసుల్లో తీసుకోవాలా. ఒక సబ్జెక్ట్ ఇవ్వాలా. ఊరగా మనం గోళ్ళు చేయటం, ధర్నాలు చేయటం అవి కాదు. అసలు పునాది దగ్గర నుంచి మనం నేర్పుకుంటా రావాలి. అది. భీష్ముడికి ఇచ్చా మరణం ఉంది కదా, ఆ వరం ఇచ్చింది ఎవరు? తండ్రి. తను ప్రేమించిన పిల్లల్ని మరి తండ్రి ఇదే అయ్యాడు కదా, అందుకని భీష్ముడు ఏం ప్రతిజ్ఞ చేశారు? నేను పెళ్లి చేసుకుని పిల్లలు కన్నా రాజ్యం తండ్రికి ఇంకొక భార్యని తీసుకొచ్చేస్తాడుగా, వాళ్ళ పిల్లలకని ఆయన ప్రతిజ్ఞ చేశాడు. సత్యవతికి పుట్టిన ఇంకా పిల్లలు అంటే వ్యాసుడు కాకుండా మళ్ళీ శంతనుడితో పుట్టిన పిల్లలు చదువుతా కానీ గుర్తుండదమ్మా. అంటే ఎక్కువ ఇట్లా ట్రాఫిక్ రాదు కదా, అది చదువుతాం అప్పుడు వరకు అంతే. కుంతిదేవికి వరం ఇచ్చింది ఎవరు? అంటే మంత్రం ఉపదేశం చేసింది ఎవరు సంతానం కోసం? కోపం ఎక్కువ ఉంటది ఆయన. విశ్వామిత్రుడా? దుర్వాస మహాముని. ఓకే ఓకే. అర్జున్ నుంచి మనం నేర్చుకోవాల్సింది వీరత్వం, పట్టుదల, భక్తి, భావం మీద భక్తి, అది నేర్చుకోవాలి. కృష్ణుడి నుంచి నేర్చుకోవాల్సింది ఎవరైతే శరణాగతి అంటారో మనమైనా అంతే, కృష్ణుడు అయినా అంతే. సర్వం నీవే కృష్ణ అంటే నమ్మిన వాళ్ళకి సొమ్ము. అయినా నమ్మకుండా ఓర్చుట్టి దండాలు ఇన్ని పెట్టావా ఏముండదు. అట్లా ఇవాళ దర్శనం అయితే చాలు దేవుడు అనుకున్నాం, మా కోసం ఇప్పుడు దాదాపు తీసుకుంటారు. అది చాలా చక్కగా చెప్పారమ్మా, ధన్యవాదాలు. చదువుతా కానమ్మా, దేవి భాగవతంలో ఉన్నాయి మొత్తం చదువుతా. కొంచెం సరస్వతి అబ్బాలుగా చదవాలి, చెప్పడం కూడా రావాలి. హరే కృష్ణ. హరే కృష్ణ. మహాభారతం రచించింది వ్యాస మహర్షి. పాండవులు ఎంతమంది? 5గురు. వాళ్ళ పేర్లు? వాడు ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు. కౌరవులకు ఒక చెల్లి ఉంది కదా, ఆవిడ పేరు? 100 మంది కౌరవులు, చెల్లెలు దుశ్శాల. కౌరవుల తల్లి గాంధారి. కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది? సత్యభామ.
కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది? తెలియదమ్మా. హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ. మహాభారతం నుంచి చిన్న చిన్న ప్రశ్నలు వేస్తాము, సమాధానం చెప్పాలి. ఓకే చెప్పండి. మహాభారతం రచించింది వ్యాసుడు. వ్యాసుడి తల్లిదండ్రులు. వ్యాసుడి తల్లిదండ్రులు పరాశర సత్యవతి. కుంతిదేవి పిల్లలు. కర్ణుడు. ఇంకా 5 పాండవులు. 5 పాండవుల్లో 2 మాద్రికి పుడతారు, నకుల సహదేవులు మాద్రికి పుడతారు. ఓకే. అర్జునుడికి కృష్ణుడికి మధ్య ఉన్న సంబంధం. వాళ్ళు అంటే కర్ణుడు కౌరవుల దిక్కున్నారు. అర్జునుడు పాండవులు ఏది మన కృష్ణ భగవానుని ధర్మ స్థాపన కొరకు పోరాడారు. వీళ్ళు వాళ్ళు ధర్మాన్ని తప్పి వాళ్ళు పోరాడారు. మాట కోసం కర్ణుడు కట్టుబడి కౌరవుల దిక్కే ఉన్నాడు. మహాభారతంలో నుంచి మనం నేర్చుకోవాల్సింది. దుష్ట సంహరణ జరిగింది. దురితం అనేది ఎప్పుడు పనిచేయదు. ధర్మాన్ని పాటించాలి. ధర్మం నశించినప్పుడు అన్నీ పోతాయి. అందుకే ధర్మాన్ని పాటిస్తేనే అన్నీ మంచి జరుగుతాయి. కురుక్షేత్రం ఎన్ని రోజులు జరిగింది? కురుక్షేత్రం ఐడియా లేదు. 18 18 రోజులు. కృష్ణుడి పేరు వినగానే గుర్తొచ్చేది? మహాభారతం. కురుక్షేత్రంలో జరిగిన కురుక్షేత్రం మొత్తంలో ముఖ్య ఘట్టం ఏంటి? అభిమన్యు. అభిమన్యుడు ఎలా? పద్మవ్యూహం. అర్జునుడు దుర్యోధనుడు 2 కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కృష్ణుడేమో అర్జునుడిని కోరుకున్నాడు, దుర్యోధనుడు ఏం కోరుకున్నాడు? దుర్యోధనుడు సైన్య యుద్ధాన్ని కోరుకున్నాడు. యుద్ధం నారాయణ సైన్యాన్ని తీసుకున్నాడు. పక్షాన్ని. ఇంకా ఈ జనరేషన్ వాళ్ళకి మీరు మహాభారతం ద్వారా ఇస్తున్న మెసేజ్. ఈ జనరేషన్ వాళ్ళకి మనం ధర్మ పద్ధతిలో హిందూ ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. ధర్మ పద్ధతిలో వెళ్ళాలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.